హాయ్ ఫ్రెండ్స్, మార్కెటింగ్ గురించి మా 4 వీడియో సిరీస్ లో ఇది రెండవది. ఈ వీడియోలో మేము మీ ఉత్పత్తి ధర గురించి మాట్లాడతాం. ఇది మొదటిసారి మార్కెట్లోకి ప్రవేశించడానికి కీలకం. జీడిపప్పు తయారీదారులు తమ ఉత్పత్తుల ధరను ఎలా నిర్ణయించారో చూద్దాం. ధరలలో విస్తృతమైన వ్యత్యాసాన్ని మీరు గమనించారా? కొంతమంది ఆటగాళ్లు ప్రీమియం ధరను ఎందుకు పొందవచ్చు, మరికొందరు చాలా తక్కువ వసూలు చేయవచ్చు. ఈ వీడియో ముగిసే సమయానికి ఈ ఆటగాళ్ల ధర ఎందుకు భిన్నంగా ఉందో మరియు మీ ఉత్పత్తికి మీరు ఎలా ధర నిర్ణయించాలో మీకు అర్థమవుతుంది. సాధారణంగా ఉపయోగించే మొదటి 2 ధరల వ్యూహాల గురించి తెలుసుకుందాం. మొదటిది కాస్ట్ ప్లస్ ప్రైసింగ్, 2 వాల్యూ బేస్డ్ ప్రైసింగ్. మొదటిది కాస్ట్ ప్లస్ ప్రైసింగ్. లాభాల మార్జిన్ ను నిర్ధారించడానికి వస్తువుల ధరకు మార్క్అప్ ను జోడించడం ఇందులో ఉంటుంది. ధరపై పోటీ పడుతున్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించండి. ధర సున్నితమైన సామూహిక మార్కెట్ ను విక్రయించడానికి ఇది అనువైనది. ఇక్కడ ధర చాలా ముఖ్యమైన అంశం. ఇతర అంశాలను మంచి నాణ్యత, ఫినిషింగ్, రుచి మరియు ప్యాకేజింగ్ మీ పోటీదారుల మాదిరిగానే ఉంచుతుంది. ఉదాహరణకు 1 కిలోగ్రామ్ జీడిపప్పు ఉత్పత్తి వ్యయం 300 రూపాయలు అయితే మీ పోటీదారుల కిలోగ్రాముకు 668 రూపాయల కంటే తక్కువకు విక్రయించడం లేదని భావించి మీరు మీ ధరను కిలోగ్రాముకు 45% నుండి 50% మార్జిన్ వద్ద, అంటే 668 రూపాయల వద్ద నిర్ణయించవచ్చు. రెండవది విలువ ఆధారిత ధర, వాల్యూ బేస్డ్ ప్రైసింగ్. ఈ వ్యూహం ఉత్పత్తి ధర కంటే వినియోగదారునికి గ్రహించిన విలువ ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది. ధర, మంచి నాణ్యత, ఫినిషింగ్, రుచి, ప్యాకేజింగ్ కాకుండా ఇతర కారకాలపై పోటీ పడుతున్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించండి. ధర కంటే నాణ్యత మరియు ప్యాకేజింగ్ ముఖ్యమైన మధ్య నుండి అధిక ఆదాయ మార్కెట్లకు ఇది అనువైనది. ఉదాహరణకు 1 కిలోగ్రామ్ జీడిపప్పు ఉత్పత్తి వ్యయం 300 రూపాయలు అయినప్పటికీ మెరుగైన నాణ్యత, ఫినిషింగ్, రుచి మరియు ప్యాకేజింగ్ వంటి ఉన్నతమైన నాణ్యత కోసం ప్రీమియం వసూలు చేయడానికి మీరు మీ ధరను కిలోగ్రాముకు 700 రూపాయల నుండి 730 రూపాయల వరకు సెట్ చేయవచ్చు. ఇవి కాకుండా మీరు ఇతర వ్యూహాలను కూడా పరిగణించవచ్చు. ప్రారంభంలో వినియోగదారులను ఆకర్షించడానికి మరియు మార్కెట్ వాటాను పొందడానికి తక్కువ ధరలను నిర్ణయించడం, తరువాత క్రమంగా ధరను పెంచడం. ప్రారంభంలో కొత్త మరియు ప్రత్యేకమైన ఉత్పత్తులకు అధిక ధరలను నిర్ణయించడం, తరువాత పోటీ పెరిగే కొద్దీ వాటిని తగ్గించడం. ఒక ఉత్పత్తిని చౌకగా కనిపించేలా చేయడానికి 100 రూపాయలకు బదులుగా 99 రూపాయలకు సెట్ చేయడం వంటి మానసిక ధరలను ఉపయోగించడం. అనేక ఉత్పత్తులను కలపడం మరియు ప్రతి ఉత్పత్తిని ఒక్కొక్కటిగా కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ధరకు అందించడం. ప్రీమియం నాణ్యత లేదా ప్రత్యేకతను సూచించడానికి పోటీదారుల కంటే ఎక్కువ ధరలను నిర్ణయించడం. మార్కెట్ డిమాండ్, పోటీ మరియు ఇతర బాహ్య కారకాల ఆధారంగా ధరలు నిరంతరం సర్దుబాటు చేయడం. తరువాత మీ మొదటి నమూనాను సిద్ధం చేసుకోండి మరియు మీ సంభావ్య వినియోగదారులను వారు మీ ఉత్పత్తికి ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో అడగండి. తరువాత వీడియోలో ప్లేస్మెంట్ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వ్యాపార కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.